గన్నవరం విమానాశ్రయం వద్ద గత కొంతసేపు నెలకొన్న ఉత్కంఠకు ఇప్పుడు తెరపడింది. పొగమంచు కారణంగా గాల్లోనే చక్కర్లు కొట్టిన ఎయిర్ ఇండియా విమానం ఎట్టకేలకు సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఢిల్లీ నుండి విజయవాడ వచ్చిన AIC 2571 విమానం గన్నవరం గగనతలంలో సుమారు 45 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. విమానాశ్రయ పరిసరాలను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో రన్వే ఏమాత్రం కనిపించలేదు. విజిబిలిటీ చాలా తక్కువగా ఉండటంతో ప్రమాదకరమని భావించిన ATC అధికారులు విమానం ల్యాండింగ్ కు అనుమతి నిరాకరించారు. దీంతో పైలట్లు విమానాన్ని గాల్లోనే హోల్డ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గంటకు పైగా విమానం ఆకాశంలోనే ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు వాతావరణం అనుకూలించడంతో 45 నిమిషాల ఆలస్యంగా విమానం రన్వే పైకి చేరుకుంది. ప్రయాణికులంతా కూడా క్షేమంగా దిగడంతో అటు ఎయిర్పోర్ట్ అధికారులు ఇటు ప్రయాణికుల బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. పొగమంచు కారణంగా మరికొన్ని విమాన సర్వీసులు కూడా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలుపుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ ప్రయాణికులు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం మరికొన్ని విమానాలకు సైతం ఈ వార్నింగ్స్ ఇచ్చారా? అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే పొగమంచు కారణంగా గత 10-15 రోజుల కాలంగా కూడా గన్నవరం విమానాశ్రయంలో అనేక విమానాలు డిలే జరగడంతో పాటుగా ఎయిర్లోనే చక్కర్లు కొట్టిన పరిస్థితి కనిపిస్తాం. తాజాగా ఈ రోజు ఉదయం 7:50కి రావాల్సిన ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం విజయవాడకు రావడానికి దాదాపుగా 7:50 సమయంలో వచ్చింది. దాదాపుగా 45 నిమిషాల పైగా కూడా గాల్లోనే చక్కర్లు కొట్టిన పరిస్థితి కనిపించింది. ల్యాండింగ్ సంబంధించి ఏమాత్రం అనుకూలంగా లేకపోవడం, అలాగే ల్యాండింగ్ సంబంధించి టేక్ ఆఫ్ చేసేందుకు సిగ్నల్ వ్యవస్థ పూర్తి స్థాయిలో మంచుగా కప్పి ఉండటంతో కూడా ఏమాత్రం అనుకూలంగా కనిపించింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 45 నిమిషాల పాటు గాల్లోని చక్కర్లు కొట్టింది. ఒక్కసారిగా ప్రయాణికుల్లో ఆందోళన, అలజడి పని ఏర్పడింది. ఒకసారి భయాందోళన చెందిన పరిస్థితి కనిపించింది. ఎట్టకేలకు క్లియరెన్స్ అవడంతో కూడా 45 నిమిషాల ఆలస్యంగా రన్ పై నిలుచుకున్న విమానం ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే పొగమంచు తగ్గిన కారణంగా మిగిలిన విమానాలకు ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి కనిపిస్తోంది. యథావిధిగా విమాన సర్వీసులు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కానీ ఉదయం వచ్చే విమానాలు దాదాపుగా ఉదయం 8:30-9 గంటల్లోపు వచ్చే విమానాలు అన్నింటినీ కూడా కొన్ని రద్దు చేయడం, మరికొన్ని డిలే చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. థాంక్యూ శివ.